ఇండియన్ పాలిటీలో ఇప్పుడు సెకండ్ క్లాస్ చూద్దాము. ఫస్ట్ క్లాస్‌లో వచ్చేసి రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం చూసాము. అంటే అసలు మనకి రాజ్యాంగం అవసరం ఎలా వచ్చింది అని చెప్పేసి చూసాము. ఇప్పుడేమో ఈ రాజ్యాంగ రచన ఎలా ప్రారంభమైంది, ఫస్ట్ స్టెప్ ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనేది చూద్దాం. మనందరికీ తెలుసు 1858 నుంచి మన భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసిపోయి బ్రిటిష్ రాణి పాలన డైరెక్ట్‌గా మొదలైందనమాట. బ్రిటిష్ రాణి పాలనలో కూడా వివిధ చట్టాలు చేశారు. అందులో ముఖ్యమైనది వచ్చేసి భారత ప్రభుత్వ చట్టం 1935 అనేది ఏదైతే ఉందో ఆ చట్టంలోని చాలా అంశాలను కూడా ప్రస్తుతం మన భారత రాజ్యాంగంలో చేర్చారు. అయితే అసలు ఈ భారత రాజ్యాంగం ఎలా ఏర్పడింది అనేదాన్ని చూసుకుంటే, మనం భారత రాజ్యాంగం కావడానికి ఒక సభ కావాలి, కొంతమంది కావాలి రాయడానికి భారత రాజ్యాంగాన్ని. ఎందుకంటే మనకు కొత్తగా ఏర్పడిన దేశం కాబట్టి రాజ్యాంగాన్ని రచించడానికి కొంతమంది సభ్యులైతే కావాలి. వాళ్ళ ద్వారా ఫామ్ అయిన ఒక అసెంబ్లీ అయితే కావాలి. దాన్ని రాజ్యాంగ సభ అంటారు. ఈ రాజ్యాంగ నిర్మాణ సభ అనేది మనకి 1946 నవంబర్లో ఏర్పడింది. కానీ అసలు ఈ రాజ్యాంగ సభ అనేది కావాలి అనే భావన ఎప్పుడొచ్చిందంటే 1934లో ఎంఎన్ రాయ్ అనే అతను ఈ రాజ్యాంగ సభ అవసరం రాజ్యాంగ నిర్మాణానికి అని చెప్పారు. నెక్స్ట్ 1935లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో అది రాజ్యాంగ సభ గురించి అధికారికంగా డిమాండ్ చేసిందనమాట బ్రిటిష్ గవర్నమెంట్ని. సో అన్ని డిమాండ్స్ తర్వాత లాస్ట్కి ఎప్పుడు 1946 నవంబర్లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా ఈ రాజ్యాంగ సభ అనేది మనకి రాజ్యాంగాన్ని రచించడానికి ఏర్పడింది. మొత్తం సభ్యుల సంఖ్య వచ్చేసి 389 మంది సభ్యులు. ఆ 389 మంది సభ్యుల్లో బ్రిటిష్ ఇండియా ప్రావిన్స్ అంటే మన బ్రిటిష్ ఇండియాలో ఏవేవైతే భాగాలని పరిపాలిస్తుందో ఆ ప్రదేశాల నుంచి 296 మంది వాళ్ళు ఇండైరెక్ట్గా ఎన్నుకోబడ్డారనమాట, నామినేట్ చేయలేదు. నెక్స్ట్ 93 మంది వచ్చేసి స్వదేశీ సంస్థానాలు అంటే ప్రిన్స్లీ స్టేట్స్, స్వదేశీ రాజులు పరిపాలించే సంస్థానాలు ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ ఇండియా అధికారంలో లేకుండా రాజులు పరిపాలిస్తున్న సంస్థానాలు ఉన్నాయి చూడండి, ఆ సంస్థానాల నుంచి 93 మంది ఉన్నారనమాట. కానీ ఈ 93 మందిని ఏంటంటే నామినేట్ చేశారు. ఎవరైతే రాజులు ఆయా పర్టికులర్ ప్రదేశాలను పరిపాలిస్తున్నారో ఆ రాజులు వాళ్ళ ప్రావిన్సెస్ నుంచి ఈ 93 మందిని నామినేట్ చేశారు. ఈ 296 మందిలాగా వీళ్ళు ఎన్నుకోబడిన వాళ్ళు కాదు, ఎలక్టెడ్ పీపుల్ కాదు, నామినేట్ చేయబడిన వాళ్ళు అనమాట. మరి ఈ 296 మందిని ఎలా ఎన్నుకున్నారు అంటే ప్రతి 1 మిలియన్ జనాభాకి ఒక ప్రతినిధిని చొప్పున ఎన్నుకున్నారనమాట. ముందుగా ఈ 296 మందిలో కూడా ఎన్నుకోవడానికి 3 కమ్యూనిటీ బేస్డ్గా ఎన్నుకున్నారు. ఏ కమ్యూనిటీలు? ముస్లిం కమ్యూనిటీ ఒక బేస్, సిక్ కమ్యూనిటీ ఒక బేస్, నెక్స్ట్ వచ్చేసి జనరల్ కమ్యూనిటీ అంటే ఈ ముస్లిం కమ్యూనిటీ, సిక్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఈ 2 కాకుండా మిగతా కమ్యూనిటీల నుంచి ఎన్నుకున్నారనమాట. ఈ 3 ఇలా కమ్యూనిటీ బేసిస్ మీద ఎన్నుకున్నారనమాట మన రాజ్యాంగ సభ ప్రతినిధుల్ని. అలాగే ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మహాత్మా గాంధీ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఈ రాజ్యాంగ నిర్మాణ సభలో మహాత్మా గాంధీ సభ్యుడు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. 1946 నవంబర్లో రాజ్యాంగ సభ ఏర్పాటైతే దాని మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 9 డిసెంబర్ 1946లో జరిగింది. అప్పటి వరకు తాత్కాలికంగా మనకి అందులో సచ్చిదానంద సిన్హా గారిని ప్రెసిడెంట్గా ఉంచారనమాట. రాజ్యాంగ సభ ప్రెసిడెంట్గా తాత్కాలికంగా సచ్చిదానంద సిన్హా గారిని ఉంచారు. ఎందుకంటే ఆయన సీనియర్ లీడర్ కాబట్టి సచ్చిదానంద సిన్హా గారిని, స్వాతంత్ర సమరయోధుడు సీనియర్ కాబట్టి ఆయన్ని ఉంచారు. నెక్స్ట్ ఎప్పుడైతే రెండో సమావేశం జరిగిందో 11 డిసెంబర్ 1946లో ఈ సభ్యులందరూ కలిసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని శాశ్వత ప్రెసిడెంట్గా రాజ్యాంగ సభకి ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆయన. అలాగే వైస్ ప్రెసిడెంట్స్ వచ్చేసి హెచ్సి ముఖర్జీ గారు. అయితే ఓకే, రాజ్యాంగ సభ ఏర్పాటైంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? రాజ్యాంగ సభకి కొన్ని లక్ష్యాలు అయితే ఉన్నాయి. మెయిన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏంటంటే ఏమనుకున్నారంటే ఈ సభ్యులందరూ బ్రిటిష్ ఇండియా ప్రిన్స్లీ స్టేట్ని కలిపి యూనియన్ ఆఫ్ ఇండియాగా ఫామ్ చేయాలి. అంటే బ్రిటిష్ పరిపాలిస్తున్న ఇండియా అండ్ స్వతంత్రంగా రాజుల చేత పరిపాలించబడుతున్న ఇండియా మొత్తం కలిపి ఒకటే దేశంగా ఫామ్ చేయాలనేది ముఖ్య లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టు సెటప్ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని సపరేట్గా ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ టు సెటప్ డెమోక్రసీ ఇన్ విచ్ ఆల్ పవర్స్ డిరైవ్డ్ ఇన్ ద పీపుల్. ప్రజాస్వామ్యం ద్వారా అన్ని అధికారాలు ప్రజలకు కల్పించాలి అనేది ముఖ్యంగా దీని ఉద్దేశం అన్నమాట. ఇంకోటి ఏంటంటే అల్పసంఖ్యాక వర్గాలు, అణగారిన వర్గాలు, అంటరానితనం వర్గాలు, గిరిజనులు,
హరిజనులు వీళ్ళందరికీ కూడా అందరితో సమానమైన హక్కులు కల్పించాలి. అలాగే కాకుండా భారత్ తన యొక్క భూభాగంలో అయినా కానీ, ఆకాశ మార్గంలో అయినా కానీ, సముద్ర మార్గంలో వాటర్ బాడీస్‌లో అయినా కానీ పూర్తి సార్వభౌమాధికారం అనేది కల్పించాలి. అంటే పూర్తి హక్కుని భారత్‌కి కల్పించాలి. అలాగే ప్రపంచంలో శాంతికి, అలాగే మానవ రక్షణకు, పరిరక్షణకు కృషి చేయాలి అనేది ముఖ్యంగా మెయిన్ ఆబ్జెక్ట్స్ అనమాట. మన భారత రాజ్యాంగ సభ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్స్. కానీ మనం ఏం చెప్పుకున్నాం, రాజ్యాంగ సభ అనేది కమ్యూనిటీ బేస్డ్‌గా ఏర్పడింది అని చెప్పుకున్నాం. అందులో మేజర్‌గా ముస్లిం కమ్యూనిటీ, సిక్ కమ్యూనిటీ అని చెప్పుకున్నాం. అప్పుడు ఏం జరిగింది, ఈ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాకిస్తాన్ కావాలి, వేరే దేశం, స్వతంత్ర దేశం కావాలి, మేము భారత్‌లో విలీనం అవ్వము అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారనమాట. ఆ డిమాండ్‌తో పాటు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ అనేది ఆర్థికంగా చాలా బలహీనపడిపోయింది. నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమము అండ్ బ్రిటిష్ ప్రభుత్వంపై స్వాతంత్రం కోసం ఒత్తిడి పెరిగింది బాగా. క్యాబినెట్ మిషన్ ఒకటి వైఫల్యం అవ్వడం, ఇంకా ముస్లిం లీగ్ డిమాండ్ చేయడం, వాళ్ళకి స్పెషల్ పాకిస్తాన్ కావాలని చెప్పేసి, ఇవన్నీ మౌంట్ బాటన్ ప్రణాళిక, ఇవన్నీ కూడా మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చేలాగా ప్రేరేపించాయి. అది ఒక కారణమయ్యాయన్నమాట. అందుకని ఏం చేశారు, అప్పటి వైస్రాయ్ మౌంట్ బాటన్ ఎవరైతే ఉన్నారో ఆయన బ్రిటిష్ పార్లమెంటులో భారత స్వాతంత్ర చట్టం 1947ని ప్రవేశపెట్టారు. 18 జూలై 1947న ఈ భారత స్వాతంత్ర చట్టం అనేది బ్రిటిష్ పార్లమెంట్, మన పార్లమెంట్ కాదు, అప్పటికి మనకి స్వాతంత్రం రాలేదు, పార్లమెంట్ ఏర్పాటు కాలేదు. బ్రిటిష్ పార్లమెంట్లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని ఆమోదించడం జరిగింది. అండ్ ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 15 ఆగస్టు 1947, ఎప్పుడైతే మనం స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామో ఆగస్టు 15న 1947న ఈ చట్టం అనేది అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ఏం చెబుతుందో చూద్దాం. ఈ చట్టం ప్రకారం ఫస్ట్ ఏంటంటే భారతదేశం అనేది 2 దేశాలుగా విడిపోయింది. భారత్ అండ్ పాకిస్తాన్ 2 దేశాలుగా విడిపోయిందనమాట. పాకిస్తాన్ అంటే ఏంటి, ఈ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళంతా వాళ్ళకి స్పెషల్ కంట్రీ కావాలని డిమాండ్ చేశారు కాబట్టి దానికి అనుగుణంగా 2 దేశాలుగా పాకిస్తాన్, భారత్ అనే 2 దేశాలుగా భారతదేశాన్ని అయితే ఈ చట్టం ద్వారా విడదీశారు. నెక్స్ట్ వచ్చేసి బ్రిటిష్ పార్లమెంట్ భారతదేశంపై చట్టాలు చేసే అధికారాన్ని ముగించుకుంది. అంటే బ్రిటిష్ గవర్నమెంట్ అనేది టోటల్గా తన పవర్స్ ఏవైతే ఇప్పటివరకు భారతదేశం మీద చూపించిందో అవన్నీ ఇక నుంచి ముగిసిపోయాయి అని ప్రకటించింది ఈ చట్టం ద్వారా. అలాగే రాజ్యాంగ సభ ఏదైతే మనకి ఏర్పాటైందో రాజ్యాంగ రచన కోసం, ఆ సభకే రాజ్యాంగ రచనతో పాటు శాసనాధికారాలు, చట్టాలు చేసే అధికారాలు కూడా రాజ్యాంగం అమల్లోకి వచ్చే వరకు ఆ రాజ్యాంగ సభకే చట్టాలు చేసే అధికారాన్ని అయితే ఈ భారత స్వాతంత్ర చట్టం 1947 ద్వారా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఏమైంది, 2 దేశాలు ఏర్పడ్డాయి ఈ చట్టం ద్వారా, భారత్, పాకిస్తాన్ 2 దేశాలు ఏర్పడ్డాయి కాబట్టి భారత్కేమో ఢిల్లీ రాజధానిగా ఏర్పడింది, పాకిస్తాన్ వచ్చేసి కరాచీ రాజధానిగా దేశం ఏర్పాటైందనమాట. భారత స్వాతంత్ర చట్టం 1947 ద్వారా ఎవరు దీన్ని ప్రకటించారంటే అప్పటి వైస్రాయ్ మౌంట్ బాటన్ అనే వైస్రాయ్ ఇది ప్రకటించారు. ఈ చట్టం ద్వారా 2 దేశాలు ఏర్పడమే కాకుండా భారత్లో పరిపాలన అప్పటి వరకు అధికారం చలాయించిన బ్రిటిష్ ప్రభుత్వ అధికారం అనేది భారతదేశంలో ముగిసిపోయింది. రాజ్యాంగ సభే రాజ్యాంగ చట్టసభగా ఎదిగిందనమాట. మరి దేశం 2 దేశాలుగా విడిపోయిన తర్వాత మరి రాజ్యాంగ సభలో పాకిస్తాన్ సభ్యులు ఉంటారు కదా, ముస్లిం లీగ్ సభ్యులు, వాళ్ళైతే తొలగిపోయారు. తొలగిపోయిన తర్వాత మొత్తం మనకి ఎంతమంది సభ్యులయ్యారు, 299 మంది సభ్యులకి రాజ్యాంగ సభ సభ్యులైతే వచ్చారు. ఈ 299 మంది సభ్యులకి అధ్యక్షులు ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడు వచ్చేసి హెచ్సి ముఖర్జీ గారు. మనకి రాజ్యాంగ సభలో లక్ష్యాల తీర్మానం, ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనేది మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టారు 13 డిసెంబర్ 1946లో. దానిలో ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం ఇప్పుడు. ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్లో ఏమేమి ఉన్నాయి, భారతదేశం సార్వభౌమ స్వతంత్ర దేశము, ప్రజాస్వామ్య గణతంత్ర దేశము, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, మైనారిటీల రక్షణ, ఇవన్నీ పొందుపరిచారు. నెహ్రూ గారు ఏవైతే రిజల్యూషన్ని ప్రవేశపెట్టారో ఆ రిజల్యూషనే తర్వాత రాజ్యాంగం నిర్మించిన తర్వాత రాజ్యాంగ పీఠికగా మారి మనకి రాజ్యాంగంలోని ఫస్ట్ పేజ్లో అవన్నీ ఉంటాయన్నమాట. నెహ్రూ గారు ప్రతిపాదించినవన్నీ రాజ్యాంగ ప్రవేశిక, రాజ్యాంగ పీఠిక పేరుతో కనపడతాయి మనకి. అయితే ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా మనకి భారతదేశం అనే 2 దేశాలుగా విడిపోయిన తర్వాత ఈ యాక్ట్ ప్రకారం ఇంకొన్ని అధికారాలు ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఈ చట్టం ద్వారా రాజ్యాంగ సభలో ఏంటంటే కొన్ని మార్పులు అయితే వచ్చాయి, అవేంటో చూద్దాము.
పూర్తి సార్వభౌమాధికారం వచ్చింది భారత్కి. అంటే పూర్తి అధికారం భారతదేశంలో ఉన్న నాయకులదే, బ్రిటిష్ అధికారం అనేది ముగిసిపోయింది. నెక్స్ట్ రాజ్యాంగ సభకి ఈ అధికారం వచ్చిందనమాట, పూర్తి సార్వభౌమాధికారం. బ్రిటిష్ పరిపాలించిన భారతదేశం కాకుండా స్వదేశీ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టం ద్వారా స్వదేశీ సంస్థానాలకి ఒక చాయిస్ అయితే ఇచ్చారు. ఏంటది? భారత్లో అయినా కలవచ్చు, పాకిస్తాన్లో అయినా కలవచ్చు, లేదా స్వతంత్ర దేశంగా అయినా ఉండొచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోమని చెప్పేసి చాయిస్ అయితే ఇచ్చారు. చాలా స్వదేశీ సంస్థానాలు అయితే మన భారతదేశంలో విలీనం అయ్యాయి. అందులో కొన్ని సంస్థానాలు మాత్రం అవి స్వతంత్రంగా ఉంటాయని చెప్పాయి. ఆ విషయం కూడా మనం ముందు క్లాస్లో చెప్పుకుందాం. అదే యాక్చువల్గా మోడర్న్ ఇండియన్ హిస్టరీ కిందకు వస్తుంది. మనం ఆ క్లాసులు జరిగేటప్పుడు ఏ సంస్థానాలు అలా చేసాయో మనం చెప్పుకుందాం. అయితే ఇప్పుడు వచ్చేసి ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ కింద మనకి రాజ్యాంగ నిర్మాణ సభకి ఏ అధికారాలు వచ్చాయో కొత్తగా అవి చూద్దాం. పూర్తి సార్వభౌమాధికారం అనేది రాజ్యాంగ సభకు వచ్చింది. అలాగే అప్పటి వరకు అమల్లో ఉన్న బ్రిటిష్ చట్టాలను రద్దు చేయడం లేదా వాటిలోనే మార్పు చేసి అమలు చేయడం లాంటివి కూడా చేసే అధికారం వచ్చింది. అలాగే మనకి ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఎప్పుడైతే మనకి స్వతంత్ర చట్టం అమల్లోకి వచ్చిందో ఆ తర్వాత నుంచి బ్రిటిష్ పాలన అనేది అంతమైపోయింది. కాబట్టి బ్రిటిష్ అనేది మన దేశ పరిపాలనలో తలదూర్చదు. కాబట్టి చట్టాలు చేయడానికి, వాటిని అమలు చేయడానికి పార్లమెంట్ అయితే కావాలి. కాబట్టి మనకి మొట్టమొదటి స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి పార్లమెంట్గా ఈ రాజ్యాంగ నిర్మాణ సభ అనేది చేసిందనమాట. ఫస్ట్ పార్లమెంట్గా వ్యవహరించింది. ఈ రాజ్యాంగ నిర్మాణ సభకి 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటేంటి, రాజ్యాంగ రచన, అంటే రాజ్యాంగాన్ని, భారతదేశానికి కావాల్సిన రాజ్యాంగాన్ని రచించడం. ఇంకోటి ఏంటంటే కొన్ని చట్టాలు చేసి వాటిని అమలు చేసి దేశాన్ని పరిపాలించడం. ఈ 2 ముఖ్యమైన ఫంక్షన్స్ అనమాట రాజ్యాంగ నిర్మాణ సభకి. ఎందుకంటే బ్రిటిష్ పరిపాలన అంతమైపోయింది, రాజ్యాంగ సభకే మొత్తం అధికారాలన్నీ వచ్చాయి కాబట్టి. అప్పుడు ఏం చేశారు, కొన్ని రోజులు రాజ్యాంగ రచన కోసం సభ సమావేశం అయ్యేది, కొన్ని రోజులు చట్టాలు చేయడానికి సభ సమావేశం అయ్యేది అనమాట. 2 ఫంక్షన్స్ని చేసేది. స్క్రీన్ మీద నేను షార్ట్కట్లో ఇచ్చాను. భారత విభజన, రాజ్యాంగ సభ అధికారాలు, నెక్స్ట్ చట్టం ప్రాముఖ్యత, దుష్ప్రభావాలు, లోపాలు, త్వరిత సమాచారం ఏదైతే ఉందో క్విక్ రివిజన్ మొత్తం నేను ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935కి మధ్య డిఫరెన్స్ ఏంటో కూడా ఇచ్చాను, చూసుకోండి. బ్రిటిష్ పాలన కొనసాగించేందుకు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనేది ఉంది. కానీ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా బ్రిటిష్ పాలన ముగిసిపోయింది, స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి. అండ్ అధికారం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో వచ్చేసి బ్రిటిష్ పార్లమెంట్ అధికారం ఉంది. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్లో వచ్చేసి భారతీయ నాయకులు లేదా రాజ్యాంగ సభ అధికారం అనమాట. నెక్స్ట్ పాలనా విధానం వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం వలస పాలన అనమాట. అంటే వేరే దేశం వాళ్ళు వచ్చి మనల్ని పరిపాలించడం. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారం వచ్చేసి స్వపరిపాలన అనమాట, మనల్ని మనమే పరిపాలించుకోవడం. నెక్స్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయితే అందులో ఉంది, ఇందులో లేదు, రద్దయిపోయింది. సంస్థానాలు వచ్చేసి బ్రిటిష్ పరమాధికారం కింద ఉండేవి, ఇప్పుడైతే ముగిసిపోయింది. ఇప్పటి వరకు మనం ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా రాజ్యాంగ సభకు ఏ అధికారాలు వచ్చాయి అనేది చూసామన్నమాట. అయితే ఇప్పుడు చూద్దాం రాజ్యాంగ సభ గురించి, అది ఏ ఫంక్షన్స్ని చేసింది, ఏమేం చేసింది అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య అయితే 299 తగ్గిపోయింది. ఎందుకంటే పాకిస్తాన్ అనేది స్వతంత్ర దేశంగా విడిపోయింది కాబట్టి. అలాగే రాజ్యాంగ సభ 2 ఫంక్షన్స్ చేస్తుందని చెప్పుకుందాం. ఒకటి రాజ్యాంగ రచనతో పాటు మన దేశాన్ని పరిపాలించడానికి కొన్ని చట్టాలు చేస్తుంది. రాజ్యాంగ రచించేటప్పుడు ఆ సభకి అధ్యక్షులు ఎవరంటే చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. అలాగే చట్టాలు చేసేటప్పుడు ఆ సభకు చైర్మన్ ఎవరంటే జీవి మౌలాంకర్ గారు అనమాట. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగ సభ అనేది కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది పార్లమెంటుగా వ్యవహరిస్తూ. అదేంటంటే 1949 మేలో కామన్వెల్త్ దేశాల్లో, అంటే బ్రిటిష్ నుంచి స్వతంత్రం పొందిన దేశాల గ్రూప్ ఏదైతే ఉందో అందులో దేశంగా ఒక మెంబర్గా ధృవీకరించుకుందనమాట తనను తాను. అలాగే పింగళి వెంకయ్య గారు నిర్మించిన మన జాతీయ జెండాని జూలై 22, 1900 జాతీయ పతాకంగా ఆమోదించింది. అలాగే జాతీయ గీతం ఏంటి, మన జాతీయ గీతం జనగణమనని జాతీయ గీతంగా జనవరి 24, 1950 ఆమోదించింది. రచయిత వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్. అలాగే జాతీయ గేయాన్ని
వందే మాతరం ఏదైతే ఉందో జాతీయ గేయంగా జనవరి 24, 1950న ఆమోదించింది. రచయిత వచ్చేసి బంకిం చంద్ర చటర్జీ. అలాగే మొట్టమొదటి రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని రాజ్యాంగ సభ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందనమాట. అలాగే ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. రాజ్యాంగ నిర్మాణ సభ కమిటీలు. ఈ రాజ్యాంగ సభ అనేది 8 కమిటీలు ఫామ్ చేసింది. ఈ సభలో 8 కమిటీలు ఉన్నాయన్నమాట. వాటి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం, వాటి చైర్మన్ల గురించి. రాజ్యాంగ సభలో రాజ్యాంగాన్ని రచించడానికి 8 కమిటీలు అయితే ఏర్పాటు చేశారు. అందులో డ్రాఫ్టింగ్ కమిటీ, యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, ప్రొవిజనల్ కాన్స్టిట్యూషన్ కమిటీ, అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, రూల్స్ కమిటీ అండ్ స్టీరింగ్ కమిటీ. ఈ 8 కమిటీలను అయితే ఏర్పాటు చేశారు. ఈ 8 కమిటీలకి చైర్మన్స్ చూద్దాం. డ్రాఫ్టింగ్ కమిటీకి వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్. అండ్ యూనియన్ పవర్స్ కమిటీ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారు. యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీకి వచ్చేసి కూడా జవహర్లాల్ నెహ్రూ గారే. నెక్స్ట్ ప్రొవిజనల్ కాన్స్టిట్యూషన్ కమిటీకి వచ్చేసి ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీకి వచ్చేసి వల్లభాయ్ పటేల్ గారు. నెక్స్ట్ అడ్వైజరీ కమిటీకి వచ్చేసి వల్లభాయ్ పటేల్ గారు. రూల్స్ కమిటీకి వచ్చేసి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. స్టీరింగ్ కమిటీకి వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ కమిటీలన్నింటిలో ముఖ్యమైన కమిటీ అంటే ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ. చైర్మన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఈ కమిటీనే ముఖ్య పాత్ర పోషించింది మన రాజ్యాంగాన్ని రచించడంలో. రాజ్యాంగాన్ని వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి సంగ్రహించి కొన్ని అంశాలను మన రాజ్యాంగంలో పొందుపరిచారనమాట. ఈ ముసాయిదా కమిటీ అనేది ఆగస్టు 29, 1947లో ఏర్పాటైంది. అంటే స్వాతంత్రం తర్వాత ఏర్పాటు. ఈ కమిటీలో చైర్మన్తో కలిపి 7 సభ్యులు ఉంటారు. చైర్మన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సభ్యులు మిగతా 6 వచ్చేసి ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, డాక్టర్ కేఎం మున్షి అండ్ సయ్యద్ మహమ్మద్ సదుల్లా. నెక్స్ట్ బిఎల్ మిట్టర్ ఫస్ట్. ఆ తర్వాత అతనికి హెల్త్ ఇష్యూస్ కారణంగా ఎన్ మాధవరావు అనే అతనితోటి రీప్లేస్ చేశారు. నెక్స్ట్ డిపి ఖైతాన్. ఈ డిపి ఖైతాన్ అతను చనిపోవడం వల్ల విటి కృష్ణమాచారి గారితో రీప్లేస్ చేశారు. ఓకే, ఇది ముసాయిదా కమిటీ సభ్యులు అనమాట. ఇది రాజ్యాంగ సభకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో మనం రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. అందులో ఏ అంశాలు ఏ దేశాల నుంచి తీసుకున్నారు అనేది మనం నెక్స్ట్ క్లాస్లో నుంచి చెప్పుకుందాము. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అయితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా యూజ్ అవుతుంది.